హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక 17th పార్టు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. అందరూ క్లాసులోకి వెళ్ళిపోయినా కూర్చున్న చోటు నుంచి కదలకుండా తన వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్న ప్రియను చూసి నవ్వుతూ, నాకు ఇప్పుడు లీజర్, సో ఇఫ్ యూ డోంట్ మైండ్ టైం టేబుల్ వచ్చే వరకు మీకు బోర్ కొట్టకుండా కంపెనీ ఇస్తాను అని వెంటనే స్వరం తగ్గించి, చూశారు కదా ఇక్కడ స్టాఫు ఆల్మోస్ట్ అందరూ ఆంటీలు అమ్మమ్మలే, వాళ్ళతో మాట్లాడాలంటేనే నాకు చెడ్డ చిరాకు. నో ఐ ఆమ్ వెరీ హ్యాపీ బికాస్ యూత్కి ఆ పాత చింతకాయ చట్నీ జనరేషన్కి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరే పని కాదు. మనిద్దరిది ఒకే ఏజ్ గ్రూపు, సో వీఆర్ ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ప్రియ తెల్లబోయి క్షణకాలం ఆమెను నగసిక పర్యంతం పరిశీలనగా చూసింది. ఉల్లిపర లాంటి షిఫాన్ చీర చాటున మెరుస్తున్న మంగళసూత్రాలు ఆమె వివాహితాన్ని చెప్పకనే చెబుతున్నా, భుజాలు తాకుతున్న హ్యాంగింగ్స్, లిప్స్టిక్ పెదాలతో అదోలా అనిపిస్తున్న వేషధారణ, సీనియర్ స్టాఫ్ గురించి అంత అవహేళనగా మాట్లాడిన తీరు మాత్రం అస్సలు నచ్చలేదు. అందుకే ముభావంగా తలూపి ఊరుకుంది. ఇంతలో కోఆర్డినేటరు టైం టేబుల్ స్లిప్ చేతికిచ్చి, జూనియర్ ఇంటర్ సి సెక్షన్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 7లో ఉంది మేడం, వెళ్ళండి. ఫస్ట్ డే కదా, పైగా మీకు టీచింగ్ ప్రొఫెషన్ కొత్త అని సార్ చెప్పారు. స్టూడెంట్స్ ఏమైనా కామెంట్స్ చేసినా లైట్ తీసుకోండి, కాలేజీలో ఇవన్నీ కామనే అని చెప్పగానే నవ్వుతూ తలూపి మెల్లగా క్లాస్లోకి ఎంటర్ అయింది. తను చూడగానే అందరూ లేచి నిలబడి విష్ చేసి కళ్ళింత చేసి చూస్తుంటే చిరునవ్వుతో, ఐఎమ్ ప్రియంవద, ఎంఏ ఎకనామిక్స్, ఈరోజు నుంచి నేను మీకు తీసుకోబోయే సబ్జెక్టు అదే అంటూ పరిచయం చేసుకుని రాబోయే ముందు కోఆర్డినేటర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి కాస్తంత పెరుగ్గానే లెసన్ స్టార్ట్ చేసింది. కానీ అందరూ ప్రశాంతంగా లెసన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, మధ్యలో రౌండ్స్కి వచ్చిన ప్రిన్సిపాల్ గారి కళ్ళలో కదలాడిన ప్రశంస గమనించిన ప్రియకి 1000 ఏనుగుల బలం వచ్చినట్లు అనిపించి మిగిలిన క్లాసెస్ కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేసింది. ఆఫ్టర్ లంచ్ ఫేర్వెల్ పార్టీ అరేంజ్మెంట్స్ మొదలయ్యాయి. అందరూ తలో పని చేస్తుంటే తనేం చేయాలో అర్థం కాక ప్రియ దిక్కులు చూస్తుండగా శోభారాణి గబగబా వచ్చి చనువుగా చేయి పట్టుకుని ఆమెను తనతో పాటు ఆడిటోరియంకి లాక్కెళ్ళి, మీకు ఇక్కడంతా కొత్త కదా, మేము చేసేది చూస్తూ కూర్చోండి చాలు అనేసి స్టేజ్ మీదకి చేరి అరగంట అన్నీ తనే అన్నంత హడావుడి చేసినట్లే చేసి తర్వాత వచ్చి పక్కనే కూర్చుంది. తెల్లటి మల్లెపూ లాంటి డ్రెస్తో ఫ్రెష్గా తయారై అద్దం ముందు నిలబడి కన్నార్పకుండా చూసుకోవడం విజయ్కి అరగంటలో ఇది 5వసారి. వెళ్ళబోయే ముందు నుదుటి మీద వారుతున్న జుట్టుకి మరోసారి ఫినిషింగ్ టచ్ ఇస్తూ, ఏంటోయ్ ఈ మధ్య నీ గ్లామర్ బాగా పెరిగిపోయినట్లుందే, భలే ముద్దెచ్చేస్తున్నావు, మరి ఆ మొండికటం ఏంటి, ఈ ముఖారవిందలు చూస్తే చాలు సీమటపాకాయలా చిటపట్లాడుతుంది. బహుశా తను నాకంటే అందంగా ఉంటానని పొగరేమో, కానీ ఏ మాట కామాటే, అది కూడా ఆ రాక్షసికి ఓ అలంకారమే. అయినా ఆడపిల్లకి ఆ మాత్రం పొగరు ఉంటేనే కదా పెళ్ళయ్యాక కాపురం ఉగాది పచ్చళ్ళ తీయగా పుల్లగా ఘాటుగా సాగిపోయేది. ఇంతకీ దేవిగారు అలకమాని కరుణించే తినడో, నీకు అదృష్టం దక్కేది ఎప్పుడో. పెద విరుస్తూ బరువుగా నిట్టూర్చాడు. కాఫీ తెచ్చిన గౌరమ్మ అతని బాలకం గమనించి, చిన్నబాబు, ఈరోజు మీ మొహంలో పెళ్లి కళ ఉట్టి పడుతోంది, అంటే కళ్యాణ ఘడియ దగ్గరకు వచ్చేసినట్లే. ఎక్కడో బంగారు పువ్వులతో పూజ చేసుకున్న శ్రీ మహాలక్ష్మి లాంటి పిల్ల తొందరలోనే మీ చేయి పట్టుకొని నట్టింట్లో అడుగు పెడుతుంది ముసిముసిగా నవ్వుతూ జోస్యం చెప్పింది. విజయ్ మరోసారి అద్దంలోకి తొంగి చూస్తూ, అవునా, మరైతే ఆ రాణిగారికి కూడా పెళ్లి కళ వచ్చేసి ఉండాలే అనేసి వెంటనే నాలుక కరుచుకొని కళ్ళు పెద్దవి చూస్తున్న ఆమె మొహంలో ఆశ్చర్యం పసిగట్టి నవ్వుతూ, పెద్దమ్మ, నీ నోటి వాక్కు ఫలించి అనుకున్న జరిగితే నా పెళ్ళికి నీకు కంచి పట్టు చీర కొనిస్తా అని మాటిచ్చి బయటకు వచ్చాడు. వెనక నుంచి గౌరమ్మ, చిన్నప్పటి నుంచి చూస్తున్నా విజయబాబు అంత తల్లిపోలికే, బంగారు తండ్రి అనుకోవడం వినిపించి, పెంచిన మమకారం అంటే ఇదేనేమో. తనకు 5 ఏళ్ల వయసులో వంట మనిషిగా చేరిన గౌరమ్మ ఇన్నేళ్ళు ఇంటి మనిషిలా
అమ్మలాగే ప్రేమను పంచింది. వృద్ధాప్యంలో ఆమె శేష జీవితం హాయిగా సాగేలా ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ కారు స్టార్ట్ చేయబోయి డ్రైవర్ పోర్టుకోలో నిలబడి చేతులు నలుపుకోవడం చూసి, సుబ్బరాజు, అమ్మా నాన్న అక్క దగ్గర నుంచి వచ్చే వరకు నీకు ఫుల్ రెస్ట్, వెయ్యగార్ల స్టీరింగ్ నీకు అప్పగించి పక్క సీట్లో చేతులు పొడుచుకొని కూర్చోవడం నా వల్ల కాదు. ప్రతి నెల వచ్చి జీతం మాత్రం తీసుకో, అస్సలు మొహమాట పడకు, నీ జాబ్ ఎక్కడికి పోదు, డోంట్ వరీ అని భరోసా ఇచ్చాడు. సుబ్బరాజు చేతులు జోడించాడు. థ్యాంక్స్ విజయబాబు, రాక వచ్చిన ఉద్యోగం, అయ్యగారు ఆస్ట్రేలియా వెళ్ళాక ఉంటుందో ఊడుతుందోనని టెన్షన్ పడిపోతున్నాను. మీరు పెద్ద మనసు చేసుకొని నా బతుకు నిలబెట్టారు. విజయ్ అనునయంగా అతడి భుజం తట్టి, మనసులో నీకెంత చేసినా తక్కువైనవి సుబ్బరాజు. భాగ్యనగరానికి, కులీ కుతుబ్షాల, నా ఈ ప్రేమ సామ్రాజ్యానికి పునాది వేసింది నువ్వే కదా. నీకే నేను 100 టైమ్స్ థ్యాంక్స్ చెప్పాలి. మనసులోనే అతడికి కృతజ్ఞతలు చెప్పి, ఇది డార్లింగ్, నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, రెప్యుటేషన్ నీకు ఎప్పుడు అర్థం అవుతుందో. నువ్వు జాయిన్ అయ్యేది ఈరోజేగా. ఇప్పుడు నేను వస్తున్నది అక్కడికే. నన్ను చూడగానే నీ కళ్ళలో కస్సుమనే కోపం ఊహించుకుంటే ఓ పక్క నవ్వు, మరో పక్క దిగులు. ఈరోజు ఎలాగైనా సరే నిన్ను మెల్లగా లాలించి బుజ్జగించి నా మీద కోపానికి కారణం ఏంటో కనుక్కోవాలి. స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి కాలేజీకి దారితీశాడు. ప్రియను చూడాలన్న ఆతృతతో కారు స్పీడ్ పెంచేసిన అతడికి అప్పుడు తెలీదు అక్కడ ఒక హైపర్ టెన్షన్ వైరు తనకు షాక్ ఇచ్చేందుకు రెడీగా పొంచి ఉందని. పాపం పూర్ విజయ్. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.